Course Construction Technology, Subject Highway and Construction Management, CT, Second Year, Paper 3, Unit 3. Highway Construction and Maintenance, Highway Nirmanam Mariyu Nirvahana. The main content in this chapter: purpose of road drainage, surface and subsurface drainage, typical cross-section of highway and cutting and embankment, waterborne macadam roads, bitumen roads, premix methods and its construction procedure, cement concrete roads. The main purpose of road drainage. Highway drainage consists of removing or controlling surface water and subsurface water away from the road surface within the right of way. Following are the purposes of road drainage: prevents softening of the road drainage, prevents formation of ruts on road surfaces, prevents erosion of surface, side slopes of formation, prevents the subgrade from losing its bearing capacity. రోడ్ డ్రైనేజ్ యొక్క ప్రయోజనాలు. హైవే డ్రైనేజ్ను ముఖ్యంగా రోడ్ పైన ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ని, సబ్ సర్ఫేస్ వాటర్ని తొలగించడానికి ఈ రోడ్ డ్రైనేజ్ని నిర్మిస్తారు. రోడ్ డ్రైనేజ్ యొక్క ప్రయోజనాలు. రోడ్ డ్రైనేజ్ ఏర్పడటం వల్ల రోడ్ యొక్క సర్ఫేస్ స్మూత్గా ఉండడం మరియు వాటి ఫార్మేషన్ రోడ్ సర్ఫేసెస్ జాగ్రత్తగా కాపాడడం, రోడ్ సర్ఫేస్ యొక్క సాయిల్ని, సైడ్ స్లోప్ని, వాటి ఫార్మేషన్ని ఎటువంటి సాయిల్ ఎరోసివ్ వాటర్తో పాటు సాయిల్ని కొట్టుపోకుండా ఈ రోడ్ డ్రైనేజ్ కాపాడుతుంది. సబ్గ్రేడ్ని, దాని బేరింగ్ కెపాసిటీని కూడా ఈ రోడ్ డ్రైనేజ్ యథావిధంగా ఉంచుతుంది. సర్ఫేస్ అండ్ సబ్సర్ఫేస్ డ్రైనేజ్. సో మనకు సర్ఫేస్ డ్రైనేజెస్ 2 టైప్స్ ఉన్నాయండి. సో మొదటగా సర్ఫేస్ డ్రైనేజ్ ఒకటి, సెకండ్ది సబ్సర్ఫేస్ డ్రైనేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are learning about surface drainage. The surface water is to be collected and the water to be disposed of. The water is first collected in side drains and then the water is disposed of the nearest stream. The following are provided for effective surface drainage: impervious road surface, camber and longitudinal gradient, side drains to collect water, curved grades in urban roads. సర్ఫేస్ డ్రైనేజ్. సర్ఫేస్ డ్రైనేజు రోడ్ పైన ఉన్నటువంటి వాటర్ని కలెక్ట్ చేసి డ్రైన్ల ద్వారా, పక్కనే ఉన్నటువంటి సైడ్ డ్రైన్ల ద్వారా వాటర్ని కలెక్ట్ చేసి దాన్ని ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి లేక్స్లో కానీ, చెరువులలో కానీ, కుంటల్లో కానీ వదిలిపెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు రోడ్ డ్రైనేజ్ వల్ల కలిగే ప్రయోజనాలు: రోడ్ను ఇంపర్వియస్గా ఉంచడం, క్యాంబర్ని కానీ, లాంగిట్యూడినల్ గ్రేడియంట్ని కానీ సురక్షితంగా ఉంచడం, సైడ్ డ్రైన్స్ వల్ల వాటర్ని కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం, అర్బన్ ఏరియాస్లో అంటే సిటీ ఏరియాస్లో కర్బులను ప్రొవైడ్ చేసి దాని ద్వారా వాటర్ని డౌన్ స్ట్రీమ్ సైడ్కి తీసుకెళ్ళిపోవడం ఈ సర్ఫేస్ డ్రైనేజ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు. This is a example for surface drainage, and below the diagram it is a cross section of side drains. Surface side drainage example. So subsurface drainage. The strength of subgrade depends upon moisture content. Changes in the moisture content of subgrades are caused by groundwater table, seepage flow, percolation of rainwater and movement of capillary water in subsurface drainage system of highways. It is needed to see that the variation of moisture content in subgrade soil is minimal. సబ్గ్రేడ్ యొక్క స్ట్రెంగ్త్ మాయిశ్చర్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ మనకు ఎంత మినిమంగా అంటే ఎంత తక్కువలో ఉంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అంత ఎక్కువగా ఉన్నట్లు. ఈ మాయిశ్చర్ కంటెంట్ ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ టేబుల్ ద్వారా, సీపేజ్ ఫ్లో ద్వారా
పర్క్యులేషన్ వాటర్ ద్వారా, రెయిన్ వాటర్ ద్వారా మాయిశ్చర్ కంటెంట్ అనేది సబ్గ్రేడ్లో ఎక్కువ కావడం జరుగుతుంది. సో ఈ సబ్గ్రేడ్లో మనకు మాయిశ్చర్ కంటెంట్ని ఎక్కువ కాకుండా చూడడం వల్ల, అంటే సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ని ఏర్పాటు చేయడం ద్వారా దాంట్లో వాటర్ మొత్తం కలెక్ట్ అయ్యి డౌన్ స్ట్రీమ్ సైడ్కి, అంటే పక్కనే ఉన్న చెరువుల్లోకి, కుంటల్లోకి మలచడం ద్వారా రోడ్ యొక్క సబ్గ్రేడు దెబ్బతినకుండా రోడ్ యొక్క నాణ్యతను ఈ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ కాపాడడం జరుగుతుంది. It is a typical cross section of highway in cutting and embankment. So figure showing the cross section of road embankment, how much lane width it is provided. It is a double lane road. So in this diagram, carriageway plus two shoulders, right of the carriageway, left of the carriageway, we are showing two shoulders, that is 2.5 meters, 2.5 meters. Totally the roadway is 12 meters. After that we are seeing here a side slope both sides. After that we are providing two side drains. ఈ టైపికల్ క్రాస్ సెక్షన్ హైవేలో రోడ్ యొక్క కట్టింగ్ను, ఎంబాంక్మెంట్ను మనం చూడవచ్చు. సో రోడ్ విడ్త్ మనకు మొత్తంగా వచ్చి 12 మీటర్లు. ఆ 12 మీటర్లో క్యారేజ్ వే వచ్చేసి 7 మీటర్లు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 మీటర్స్, 2.5 మీటర్స్. షోల్డర్ విడ్త్ తర్వాత మనకు ఇరువైపులా సైడ్ స్లోప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైడ్ స్లోప్ అనంతరం మనకు ఇరువైపులా సైడ్ డ్రైన్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. It is a cross section of a hill road. So dotted lines show which is showing original hill slope, and straight lines which is showing cutting and carriageway, retaining wall. Retaining wall provided for safety for traffic vehicles. Cross section of a hill road. కొండ ప్రాంతాల్లో రోడ్ని వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రొవైడ్ చేయడాన్ని అన్నదానికి ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ హిల్ రోడ్ మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది కదండి. సో అది కొండ యొక్క ఒరిజినల్ హిల్ స్లోప్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏ విధంగా కటింగ్ చేస్తాం, ఏ విధంగా సైడ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తాం అనేది మనం ముఖ్యంగా ఈ డయాగ్రామ్లో గమనించాల్సిన అంశం. క్యారేజ్ వే కింద మనకు హిల్ స్లోప్ ఉంది. దాని కింద మట్టిని స్ట్రాంగ్గా కాంపాక్ట్ చేసుకొని దాని మీద రోడ్ వేయడం జరుగుతుంది. దాని పక్కనే రిటైనింగ్ వాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ వల్ల ట్రాఫిక్ వెహికల్స్ అదుపు తప్పినట్టుకి ఆ కింద పడిపోకుండా, లోయలో పడిపోకుండా ఈ రిటైనింగ్ వాల్స్ ట్రాఫిక్ వెహికల్స్కి అడ్డుగా ఉంటాయి. సైడ్ డ్రైన్ ప్రొవైడ్ చేయడం వల్ల వాటర్ సైడ్ డ్రైన్ల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో సైడ్ డ్రైన్స్ని ప్రొవైడ్ చేయకుంటే కొండ చర్యలు విరిగిపడడం, ట్రాఫిక్కి ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. Cross section of a road in cutting. So here we are seeing cross section of a road in cutting. Carriageway also called as pavement. So the carriageway carrying two shoulders both the ways. After shoulder we are providing side drains. After that we are providing side slopes. After that spoil bank, two sides. The two sides are spoil banks. The road is called as road land width. After that overall width between building lines, overall width between control lines. The carriageway plus two shoulders is called as roadway width or formation width. రోడ్ యొక్క క్రాస్ సెక్షన్ కట్టింగ్ని మీరు చూసినట్లయితే ఇక్కడ క్యారేజ్వేని పేవ్మెంట్ వే అని కూడా అంటారు. ఈ పేవ్మెంట్కి ఇరువైపులా షోల్డర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. షోల్డర్స్ పక్కనే మనకు సైడ్ డ్రైన్స్ కూడా ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. పక్కనే ఉన్నట్టు, అంటే ఇటువంటి టైప్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్కడైతే రోడ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ కంటే తక్కువ ఉంటుందో అటువంటి కండిషన్లో ఈ విధంగా మనము రోడ్ని నిర్మిస్తాం. స్పాయిల్ బ్యాంక్ బర్న్స్ తర్వాత సైడ్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ
నుంచి వచ్చిన వర్షం సైడ్ డ్రైన్స్లోకి వెళ్ళి ఆ సైడ్ డ్రైన్స్ ద్వారా దిగువ ప్రాంతాల్లోకి వాటర్ని మళ్లించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ రోడ్ ఇన్ కట్టింగ్. S3.4 waterbound macadam roads, WBM roads. Waterbound macadam roads consist one or more cores of aggregates whose voids are partially filled with finer material, usually gravel. The whole mass is interlocked together with angular fragments and rolling. Water is added to make the gravel a slurry. This slurry fills the voids and keeps the aggregate in the interlocked position. The structure of the waterbound macadam road consists of the following: a foundation course of boulder stones placed on the compacted subgrade to thickness of about 25 centimeters. A gravel layer of thickness 6 mm to 12 mm is placed at the top. వాటర్బౌండ్ మెకాడమ్ రోడ్ యొక్క నిర్మాణము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్స్ అగ్రిగేట్లతో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అగ్రిగేట్ మధ్యలో ఫైనర్ మెటీరియల్ని ఫిల్ చేయడానికి గ్రావెల్ని ఉపయోగిస్తారు. కోర్స్ అగ్రిగేట్లో చిన్న చిన్న గ్యాప్స్ని ఈ గ్రావెల్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ గ్రావెల్ను కోర్స్ అగ్రిగేట్ మీద వేసిన తర్వాత దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి రోల్ చేయడం ద్వారా అదొక గ్రావెల్ స్లర్రీగా మారిపోయి ప్రతి ఒక్క వాయిడ్స్ని అంటే గ్యాప్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కోర్స్ అగ్రిగేట్కి సాయిల్కి ఇంటర్లాక్డ్ పొజిషన్ ఏర్పడడం జరుగుతుంది. WBM రోడ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. సబ్గ్రేడ్ వేసిన తర్వాత సబ్గ్రేడ్ని మనం సాయిల్ తోటి బాగా కాంపాక్ట్ చేసి వేస్తాము. ఆఫ్టర్ దట్ దాని తర్వాత 25 సెంటీమీటర్స్ మందం గల కోర్స్ అగ్రిగేట్ని ఫిల్ చేసి కాంపాక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రావెల్ 6 mm టు 12 mm అంటే 6 మిల్లీమీటర్ల మందం నుంచి 12 మిల్లీమీటర్ల మందం గల గ్రావెల్ లేయర్ని ఆ కోర్స్ అగ్రిగేట్ పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. So it is a cross section of waterbound macadam road. The construction of WBM road is carried out in the following stages. The first stage is clay subgrade. After that, subbase consisting of coarse aggregate, brick edging, base course. After that, layer of stone, layer of filler material, pavement, surface. Here we are showing two shoulders in both ways. క్రాస్ సెక్షన్ వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు కింద ఫస్ట్ సబ్గ్రేడ్ ఉంటుంది. సబ్గ్రేడ్ని మనం మట్టి ద్వారా ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కోర్స్ అగ్రిగేట్ విత్ శాండ్తో దాని మీద వేసుకోవడం జరుగుతుంది. దాన్ని బాగా కాంపాక్షన్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కోర్స్ అగ్రిగేట్ అంటే 63 mm అని 43 mm సైజులో ఉన్న కోర్స్ అగ్రిగేట్ని బ్రిక్ ఎడ్జింగ్ అని చూపిస్తున్నాడు కదా. బ్రిక్ ఎడ్జింగ్ వచ్చేసి మనకు ఎండింగ్ అనమాట, రోడ్ యొక్క ఎండింగ్, విడ్త్ ఎండింగ్. సో ఆ కోర్స్ అగ్రిగేట్ని ఫిల్ చేసి రోల్ చేసుకున్న తర్వాత దాని మీద లేయర్ ఆఫ్ స్టోన్ అంటే మనకు 20 mm 12 mm సైజులో దొరుకుతుంది. ఆ లేయర్ ఆఫ్ స్టోన్ తోటి ఫిల్ చేసుకున్న తర్వాత లేయర్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్ అంటే ఫిల్లర్ మెటీరియల్స్ మీన్స్ డాంబర్ మెటీరియల్ అన్న కావచ్చు, లేకపోతే కోర్స్ అగ్రిగేట్లోనే చిన్న సైజ్ మెటీరియల్తో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద పేవ్మెంట్ సర్ఫేస్ అంటే డాంబర్తో కూడిన మెటీరియల్ని తీసుకొని దాని మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ని నిర్మించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఆఫ్ వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్. The construction of a WBM waterbound macadam is carried out in the following stages. First one is preparation of foundation. The foundation for receiving the new layer of WBM may be either the subgrade or subbase course. This foundation layer is prepared to the required grade and camber, and the dust and other loose materials are cleaned.
వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ యొక్క నిర్మాణము విధానమును తెలుసుకున్నాం. వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ని షార్ట్కట్లో WBM రోడ్ అని పిలుస్తారు. సో ఈ WBM రోడ్ని మొదటగా ఫౌండేషన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్లో భాగంగా WBM లేయర్లో సబ్గ్రేడ్ ఆర్ సబ్గ్రేడ్ని సబ్బేస్ కోర్స్ అని కూడా అంటారు. ఈ సబ్బేస్ కోర్స్ కోసము ఫౌండేషన్లో ఎటువంటి లూజ్ మెటీరియల్ లేకుండా మరియు క్యాంబర్ని ప్రొవైడ్ చేస్తూ, అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా తొలగించడం జరుగుతుంది. సెకండ్, provision of lateral confinement. This can be done constructing the shoulders to a thickness equal to that of compacted WBM layer and trimming the inner sides of vertical. Spreading of coarse aggregate. The coarse aggregates are spread uniformly to the proper profile and even thickness upon the prepared foundation and checked by templates. Fourth one, rolling. After spreading the coarse aggregates properly, compaction is done by 3-wheeled power roller, that is 6 to 10 tons or equivalent vibrating roller. The rolling is started from the edges and progressed gradually towards the center of road until adequate compaction is achieved. On super elevated portion, rolling it started from the inner or lower edge and progressed gradually towards the outer or upper edge of the pavement. Second one, provision of lateral confinement. దీనిలో ముందుగా మనము షోల్డర్స్ని వాటి థిక్నెస్ని దాని మందంని మరియు దాని విడ్త్ని అది ఎంత మొత్తంలో వేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. షోల్డర్ని మనము ట్రిమ్మింగ్ మీన్స్ ఒక లేయర్గా దాన్ని తీసివేయడం జరుగుతుంది. దాని ఇన్నర్ సైడ్ లోపలి సైడు వర్టికల్గా ఉండడం జరుగుతుంది. సాధారణంగా మనం రోడ్కి సైడ్ స్లోప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ షోల్డర్కి లోపల ఎటువంటి స్లోపు ప్రొవైడ్ చేయము. దాని ఇన్నర్ సైడ్స్ వచ్చేసి వర్టికల్గా ఉంటాయి. స్ప్రెడ్డింగ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫౌండేషన్ మీన్స్ సబ్గ్రేడ్ ఆర్ సబ్ బేస్ కోర్స్. ఆ సబ్ బేస్ కోర్స్ పైన ఈ కోర్స్ అగ్రిగేట్ని యూనిఫామ్గా స్ప్రెడ్ చేసి దాన్ని లెవెల్ చేసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ వన్, రోలింగ్. మనము అగ్రిగేట్ని మొత్తం రోడ్ అలాంగ్ ది రోడ్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోలర్ సహాయంతో, ఆ రోలర్ కూడా మనకు 6 to 10 tons కెపాసిటీ గల రోలర్తో వైబ్రేట్ చేస్తూ రోలరు మనకు కోర్స్ అగ్రిగేట్ పైన అటు ఇటు తిరుగుతూ ఉండాలి. రోలింగ్ చేసే విధానంలో మొదటగా ఎడ్జెస్ నుంచి రోడ్ మధ్యలో రోల్ అయ్యే విధంగా చూసుకోవాలి. కాంపాక్షన్ అనేది ఫుల్గా కాంపాక్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. సూపర్ ఎలివేషన్ లాంటి పోర్షన్లో రోలింగ్ని బయట నుంచి లోపలికి లేదా లోపల నుంచి బయటకు వచ్చే విధంగా గ్రాడ్యువల్గా మనము రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకు పేమెంట్ క్యాంబర్ అనేది, దాని స్లోప్ అనేది మనకు యథావిధంగా వస్తుంది. Fifth one is application of screenings. After the coarse aggregates are rolled adequately, the dry screenings are applied gradually over the surface and dry rolling is continued as the screenings are being spread. The brooming operation is also carried out simultaneously. Sprinkling and grooting. After the application of screenings, the surface is sprinkled with water and swept and rolled. Application of binding material. After the application of screenings and rolling, binding materials are applied at a uniform and the slow rate at 2 or more successive thin layers. After each application of binding material,
The surface is sprinkled and with water and wet slurry swept with brooms to fill the voids. అప్లికేషన్ ఆఫ్ స్క్రీనింగ్ అనగా కోర్స్ అగ్రిగేట్ని మనము రోడ్ పైన స్ప్రెడ్ చేసిన తర్వాత కంటిన్యూగా రోల్ చేయడం ద్వారా స్క్రీనింగ్ అనేది అప్లై అయ్యి రోడ్ సర్ఫేస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ రోడ్ సర్ఫేసు ఏర్పడినప్పుడే బ్రూమింగ్ ఆపరేషన్ని కూడా సైమల్టేనియస్గా కంటిన్యూ చేయడం వల్ల సర్ఫేస్ అనేది స్మూత్గా ఏర్పడడం జరుగుతుంది. 6th one, స్ప్రింక్లింగ్ అండ్ గ్రూటింగ్. ఆఫ్టర్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత సర్ఫేస్ పైన వాటర్ని స్ప్రింక్ చేస్తూ రోల్ చేయడం ద్వారా వాటర్ ద్వారా కోర్స్ అగ్రిగేట్కి ఇంటర్లాక్డ్ పొజిషన్ ఏర్పడి సర్ఫేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడడం జరుగుతుంది. అప్లికేషన్ ఆఫ్ బైండింగ్ మెటీరియల్. ఆఫ్టర్ ది అప్లికేషన్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ రోలింగ్, అంటే మనం స్క్రీనింగ్ మీన్స్ రోలర్ ద్వారా కోర్స్ అగ్రిగేట్ని రోల్ చేసిన తర్వాత బైండింగ్ మెటీరియల్ని అప్లై చేయడం ద్వారా దాని యొక్క సక్సెసివ్ థిన్ లేయర్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఒక్కొక్క అప్లికేషన్ ద్వారా బైండింగ్ మెటీరియల్ అంటే కోర్స్ అగ్రిగేట్కి సాయిల్కి ఉన్నటువంటి ఆ బైండింగ్ అంటే అతుక్కునే బైండింగ్ మీన్స్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే క్లోజ్ కాంటాక్ట్ ఏర్పడి అవి రెండు గట్టిగా ఒకదాన్నొకటి ఇంటర్లాక్గా అయిపోతాయి. Setting and drying. After the final compaction, the WBM course is allowed to set overnight. On the next day, the hungry spots are filled with screenings or binding materials, lightly sprinkled with water if necessary and rolled. No traffic is allowed until the WBM layer sets and dries out. Setting and drying. రోడ్డు ఫైనల్ కాంపాక్షన్ ముగిసిన తర్వాత WBM కోర్సు నైట్ మొత్తంలో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎటువంటి ట్రాఫిక్యులర్ వెహికల్స్ని అలో చేయకుండా దాన్ని బాగా రోల్ చేసి డ్రైగా ఉండే విధంగా చూసుకోవాలి. మెటీరియల్ యూజ్డ్ ఇన్ వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ కన్స్ట్రక్షన్. In the construction of waterborne macadam roads, there are mainly three types of material which are used, such as coarse aggregate, screenings, filler materials. Screening means filler materials. Binding materials, coarse aggregate. Coarse aggregates consist of mixture of hard and durable crushed aggregates and broken stones, and aggregate should be properly graded for each layer of the WBM road construction. వాటర్ బౌండ్ మెకాడంలో మనము ఉపయోగించే 3 రకాల ముఖ్యమైన మెటీరియల్ గురించి తెలుసుకుందాం. మొదటగా కోర్స్ అగ్రిగేట్, రెండవది స్క్రీనింగ్స్ అంటే ఫిల్లర్ మెటీరియల్స్ అంటే చిన్న కోర్స్ అగ్రిగేట్ మెటీరియల్స్ని ఫిల్లర్ మెటీరియల్స్ అని అంటాం. నెక్స్ట్ బైండింగ్ మెటీరియల్. సో కోర్స్ అగ్రిగేట్ని మనం హార్డ్ రాక్ నుంచి లేదా హార్డ్ గ్రానైట్ నుంచి మనం క్రష్ చేసినటువంటి స్టోన్స్ని తీసుకొని అగ్రిగేట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ కోర్స్ అగ్రిగేట్ని ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకొని WBM రోడ్లో వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ బౌండ్ మెకాడమ్ రోడ్ ఈస్ గివెన్ ఇన్ ది ఫిగర్ బిలో. సో మనము WBM రోడ్లో ఉపయోగించాల్సిన కోర్స్ అగ్రిగేట్ యొక్క నిర్ణీత వివరాలు ఈ టేబుల్లో ఉన్నాయి, తెలుసుకుందాం. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, లాస్ యాంగిల్స్ అబ్రేషన్ వాల్యూ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఫర్ పేమెంట్ లేయర్ మ్యాక్సిమం పర్సెంటేజ్. సబ్ బేస్ కోర్స్కి అయితే మనం 60% వాల్యూ వచ్చిన అగ్రిగేట్ని ఉపయోగించాలి. బేస్ కోర్స్లో అయితే 50% ఉంటే చాలు. సర్ఫేస్ ఫిల్లింగ్లు ఆర్ సర్ఫేలింగ్ కోర్స్లో మనం 40% పాస్ అయిన అగ్రిగేట్ని ఉపయోగిస్తే సరిపోతుంది. సో అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ వచ్చేసి మనకు సబ్ బేస్ కోర్స్కి 50 ఉండాలి, బేస్ కోర్స్కి 40 ఉండాలి, సర్ఫేస్ కోర్స్కి 30 ఉండాలి. ఫ్లాకినెస్ ఇండెక్స్లో మనకు సబ్ బేస్ కోర్స్లో 0,
బేస్ కోర్స్లో 15, ఆ సర్ఫేస్ కోర్స్లో 15 ఉండాలి. ది క్రస్టెడ్ అగ్రిగేట్స్ ఫర్ లేయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ షుడ్ బి వెల్ గ్రేడెడ్ ఎనీ one of the 3 edges shown in figure below table. Thickness of each layer for grading, number 1 is more than 90 mm and is more suitable for subbase. క్రష్డ్ అగ్రిగేట్లో మనకు టేబుల్లో ఇచ్చినటువంటి ఫస్ట్ గ్రేడింగ్ నెంబర్ని మనము ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క మందం 90 mm దానికన్నా తక్కువ ఉన్నదైతేనే సబ్ బేస్లో మనము ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. ద సీవ్ సైజ్ ఈజ్ 100 mm, 80 mm, 63 mm, 40 mm, 20 mm. ది పర్సంటేజ్ బై వెయిట్ పాసింగ్ ది సివి ఈజ్ 100 mm కొంచెం మనకు అగ్రిగేట్ 100 mm టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 kg మెటీరియల్ తీసుకున్నట్టయితే 1 kg మెటీరియల్ 100 mm సివిలోకి పాస్ అవుతారు. అదే 80 mm సివి అయితే దాంట్లో మనం తీసుకున్నటువంటి మెటీరియల్ 65 to 85% పాస్ అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం 63 mm సివిలో మనం తీసుకున్నటువంటి మెటీరియల్ 25 to 60% ఆఫ్ మెటీరియల్ పాస్ అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం 40 mm, 20 mm ఆల్సో సేమ్. సో in the table we are commonly used grading is 1, that is below 90 mm, more suitable for sub-base course. Next is screening. The material which is used up to fill up the excess voids present in the compacted layer of coarse aggregate is called as screening. IRC has suggested the following requirements for screening. The plastic limit should be less than 20%. The plasticity index should be less than 6%. The portion of fine passing 0.075 mm size screening is less than 10%. స్క్రీనింగ్ అంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, కోర్స్ అగ్రిగేట్లో ఏర్పడిన వాయిడ్స్ని ఈ స్క్రీనింగ్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ అంటే స్మాల్ కోర్స్ అగ్రిగేట్ మెటీరియల్. సో ఇది కోర్స్ అగ్రిగేట్లో ఉన్నటువంటి వాయిడ్స్ని ఫిల్ చేయడానికి ఈ స్క్రీనింగ్ మెటీరియల్ని మనం ఉపయోగిస్తాము. యాజ్ పర్ ఐఆర్సి, సో ఐఆర్సి మీన్స్ ఇండియన్ రోడ్ కాంగ్రెస్. సో ఇది మనకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ది ప్లాస్టిక్ లిమిట్ షుడ్ బి లెస్ దెన్ 20%. అంటే ప్లాస్టిక్ లిమిట్ లెస్ దెన్ 20% ఉన్న మెటీరియల్ని మాత్రమే మనము స్క్రీనింగ్లో ఉపయోగించాలి. ది ప్లాస్టిసిటీ ఇండెక్స్ షుడ్ బి లెస్ దెన్ 6%. ప్లాస్టిసిటీ ఇండెక్స్ మనకు 6% కంటే లెస్ దెన్గా ఉంటేనే మనం స్క్రీనింగ్లో అటువంటి మెటీరియల్ని మాత్రమే ఉపయోగించాలి. ది పోర్షన్ ఆఫ్ ఫైన్ పాసింగ్ 0.075 mm సైజ్ అని అన్నాడు. సో లెస్ దెన్ 10% ఉన్నటువంటి ఆ పోర్షన్ ఆఫ్ పాసింగ్, ఆ సివిలోకించి పాస్ అయినటువంటి 10% స్క్రీనింగ్ మెటీరియల్స్ మాత్రమే మనము ఈ స్క్రీనింగ్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఐఆర్సి రికమెండేషన్ వాల్యూస్. బైండింగ్ మెటీరియల్. Binding material which is going to be used for the construction of WBM road should be properly approved by engineer and it should have plasticity index value is less than 6. Generally, the binding materials are not required if screenings used for the construction of WBM road is muram or gravel as they have crushable property. బైండింగ్ మెటీరియల్ మనము WBM రోడ్ నిర్మాణంలో ఎటువంటి మెటీరియల్ని ఉపయోగించడం ద్వారా మనకు ఆ రోడ్డు క్వాలిటీ అనేది నాణ్యంగా ఉండడం జరుగుతుంది. అంటే ప్లాస్టిసిటీ ఇండెక్స్ వాల్యూ లెస్ దెన్ 6 కంటే తక్కువ ఉన్న బైండింగ్ మెటీరియల్ని మనం ఉపయోగించడం ద్వారా WBM రోడ్ యొక్క నిర్మాణం చాలా మంచిగా ఏర్పడడం జరుగుతుంది. జనరల్గా స్క్రీనింగ్లో మనము ఖచ్చితంగా బైండింగ్ మెటీరియల్ని ఉపయోగించాలని ఏం లేదు. అక్కడ దానికి సైమల్టేనియస్గా మొరంని కానీ గ్రావెల్ని కానీ క్రషబుల్ ప్రాపర్టీగా ఉపయోగించుకోవడం ద్వారా బైండింగ్ మెటీరియల్లో ఉన్నటువంటి ప్లాస్టిసిటీ మనకు ఇక్కడ కూడా ఏర్పడడం జరుగుతుంది. మెషినరీ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ WBM రోడ్. ఫాలోయింగ్ మెషినరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ బోర్న్ మెకడమ్ roads.